తెల్లవారకముందే పల్లె లేచింది, తన వారినందరినీ తట్టి లేపింది. హాయ్ అండి అందరికీ. మా సారు ఉదయం లెగవగానే ఫోన్ల మీద ఫోన్లు వచ్చేసేస్తాయి. ఇక నాకు చెప్పకుండా, నన్ను లేపకుండా సెంటర్కి వెళ్ళిపోతారు. తన పనులన్నీ ముగించుకొని అప్పుడు కానీ ఫోన్ చెయ్యరు. నేనైతే 7:30కి లెగుస్తాను. ఫోన్ చేసి కూరగాయలు ఏమన్నా కావాలా అని అప్పుడు అక్కడుండి అడుగుతారనమాట. వచ్చేటప్పుడు 2 పనులు ముగించుకోవచ్చని. మొత్తానికి కూరగాయలు తీసుకొచ్చారు. పాలు పెరుగు టీ పెట్టాలి కదా, అందుకని మళ్ళీ ఇప్పుడు కొట్టు దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చారనమాట. ఎండ చూసారా, సరిగ్గా చూడలేకపోతున్నాను. ముఖం అంతా చిట్లిచ్చి చూస్తున్నాను. చూసారుగా. మీరైతే ఎలా చేస్తారు? చెట్ల కింద కూర్చుంటారా లేదా ఇంట్లో ఏసీ వేసుకొని కూర్చుంటారా? కామెంట్ చేయండి. చూడండి, టైం 11. ఎండ మిడిసి కొడుతుందనుకోండి. అందరు చెట్ల కింద ఉన్నోళ్ళంతా లోపలికి వెళ్ళిపోయారు. రా టీ పెడుదువు కానివని ఇంట్లోంచి కేకేస్తున్నారు. సరేలే వస్తాను అనుకునే లోపల ఈ మా అమ్మ వచ్చేసింది. సరేలే ఆమె వస్తుంది కదా, కొంచెంసేపు కూర్చొని వెళ్ళొచ్చులే, కొంచెం నీడుంది కదా అని చెప్పి ఇంక అలాగే చతికిల పడిపోయా. ఏంటమ్మా ఇంట్లో ఉండలేకపోతున్నావా, బయటకు వచ్చేసావంటేను, ఎంతసేపు అని ఇంట్లో కూర్చునేనమ్మా, అందుకని బయటకు వచ్చాను. నువ్వు కూర్చున్నావు కదా అని చెప్పి వచ్చానమ్మా. ఈ కుమారి ఎక్కడికి వెళ్ళింది? అదే స్టోర్లో ఉంది అని చెప్పాను. కొంచెంసేపు కూర్చొని వెళ్ళిపోయింది. ఇక ఈ మా అమ్మ మా చుట్టాలే, మా పక్కింటి అమ్మాయి అత్తగారు పిల్లలు చూడాలని ఈ మధ్యనే 2 రోజులు అవుతుంది వచ్చి. నాకు గోంగూర తెచ్చాడని చూసి, అబ్బాయి గోంగూర తెచ్చాడు కదా, నేను కోసి పెడతానని కోసి పెడుతుంది. మా సార్ అయితే రోజు ఐస్ కొనుక్కుంటారు. ఈయన గనక బయటికి రాలేదో, ఒకవేళ నిద్రపోతున్నప్పుడు కానీ రోజుకి 4-5 సార్లు తిరుగుతాడు ఆయన, ఈయన కొనాలని. మొత్తానికైతే 4 అయినా కొంటారు. డీప్లో పడేసుకుంటారు. అప్పుడప్పుడు తినాలనిపించి తింటూ ఉంటారనమాట. నీకేం కావాలి అంటే మ్యాంగో ఫ్లేవర్ కావాలంటే అది తీసుకున్నారు. ఇప్పుడైతే నేను సరిగ్గా తింటలేదు కానండి. ఈ ఐసులు కాదులేండి, పుల్ల ఐసులు. మేము చిన్నపిల్లలప్పుడు ఒకటి కొంటే నాకు నచ్చదు, 2 కావాల్సిందే. 2 ఎట్లా తింటావే అని మా అమ్మ భలే తిట్టేది. చూసుకో ఎట్లా తింటానని చెప్పి ఒకటి నోట్లో పెట్టుకొని దాని మీద ఆ నీళ్లు కారిపోకుండా ఆ ఐస్ మీద ఈ ఐస్ పెట్టుకొని చీకేదాన్ని. అంత సేటుగా తినేదాన్ని ఐసులు అంటే. ఒకే ఒక సైకిల్ మీద పెట్టెలో పెట్టుకొని వచ్చేవాడు ఆయన. ఇలా గంటలు మోగించటం కాదు, ఐస్ అని అరిసేవారు. కొన్ని పనులు చేసుకునేటప్పుడు ఇలాంటివి చిన్నప్పుడు భలే గుర్తొచ్చేస్తుంటాయి కదా మనకి, జ్ఞాపకం. తీసావులే కానీ రారా, ఈ కరిగిపోతాయి అని చెప్తూ ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు. ఇక గోంగూర పచ్చడి చేయాలన్నమాట. ఆ మామ కోసి పెట్టి ఉంచింది కదా. రాజు పిలిచాడు, వెళ్దాం పదా 5 అయింది టైము అని చెప్పారు. సరేలే అని చెప్పి ఇక బయలుదేరాం. సగం దూరం పోయాక ఫోన్ వచ్చింది. ఫోన్లో మాట్లాడటం కోసం దిగా అని కొక్కరిచ్చారు. ఇదేంది కొక్కరిస్తావు, మామూలుగా చెప్పొచ్చు కదా దిగుతాను కదా అన్న. అలాగే బండి మీద కూర్చుంటే నేను ఆ బండి కంట్రోల్ చేసుకోవాలి, ఇటు ఫోన్లో మాట్లాడాలి కదా, అందుకని అంట. చూడండి, ఎండ తీవ్రత ఎంతున్నా 5ంటికే అసలు వేడిగా ఎచ్చని ఆవిరి. ఇప్పుడైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానా చూడండి, కుండపోత వర్షం అలా కురుస్తుంది అనుకోండి. అసలుకి నిన్నే కురుస్తుందేమో వర్షం అనుకున్నా, ఈరోజు పడుతుంది. ఇప్పుడే టైం 2:30. కుండపోత వర్షం.
అయితే ఒకప్పుడు ఈ జామకాయలు పేదోళ్ళ ఫ్రూట్స్ అనేవాళ్ళంట. ఎందుకంటే అప్పట్లో యాపిల్స్ చాలా రేటు, జామ పళ్ళే కొంచెం తక్కువలో రేటు ఉండేది. అందుకని చాలామంది ఇవే కొనుక్కునేవాళ్ళు. ఈ ఫ్రూటు పేదోళ్ళది అనేవాళ్ళంట. అయితే ఇప్పుడు చూడండి, షుగర్ వచ్చి అందరు యాపిల్స్ కాదు జామ పళ్ళే, ఉన్నవాళ్ళేంది లేనివాళ్ళేంది మధ్య తరగతి వాళ్ళేంది అందరూ జామ పళ్ళు కొనుక్కొని పోతున్నారు. అక్కడ మామిడి పళ్ళు కేజీన్నర 100 రూపాయలే. ఎట్లా మైకులు పెట్టి అమ్ముతున్నారంటే ఉలవపాడని, అసలు జనమే లేరు. ఈ జామ పళ్ళు అంట సాయంత్రానికి అయిపోతాయంట చెప్తుందామె. అనిపించింది. ఎక్కువగా మామిడి పళ్ళు కూడా కొనుక్కోట్లా. పిల్లలకి కావాలి అనుకుంటే కొనుక్కుంటున్నారు, కానీ పెద్దవాళ్ళు అయితే ఏదో ఒక మొక్క. ఇంతకీ చర్చికి వచ్చేసామండి. చర్చికి వచ్చి ప్రేయర్ చేసుకొని మెల్లగా ఇక ఇంటికి బయలుదేరాము. చూసారా, ప్రతి ఒక్కళ్ళు ఎంత టైం అయినా సరే ప్రేయర్ చేసుకోకుండా మాత్రం వెళ్ళటల్లా. ఇదిగోండి చర్చి మొత్తం పెద్దది ప్రాంగణ, చాలా చాలా బాగుంది. ఇక వస్తా వస్తా మేమైతే ఇదిగోండి ఇడ్లీ అవి బాగా అమ్ముతున్నారు రోడ్డు మీదే. చాలా బాగున్నాయి పెద్ద పెద్ద ఇడ్లీలు. చెరో పొట్లం తీసుకున్నాము. మెల్లగా ఇక ఇంటికైతే బయలుదేరాము. చూశారుగా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.